సమర్పించుకున్నారు. అయ్యా ఈ 40 రోజులు మా బిడ్డలు ఉపవాసాలు ఉన్నారు తండ్రి. అయ్యా ఎన్నో త్యాగాలు చేశారు దేవా. అణిచిపెట్టి నేను అనుసరిస్తున్నారు ప్రభువా. అయ్యా వారి భక్తి చేతులతో పంపించు నాకు తండ్రి. అయ్యా ఏ తలపు నిమిత్తం వారు దీక్ష తీసుకున్నారు, ఏ ఉద్దేశాల నిమిత్తం దీక్ష తీసుకున్నారు, ఏ తలపు నిమిత్తం దీక్ష తీసుకున్నారు యేసయ్యా దీవించండి తండ్రి. వారి ఆశీర్వదించండి దేవా. వారి తలపులను దీవించండి దేవా. వారి కుటుంబాలు దీవించండి దేవా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి తలపులను యేసు నామములో యేసయ్య నీవే దీవించండి తండ్రి. ప్రార్థించుకుందాం. 2 చేతుల పైకెత్తి బిడ్డ, నీకే దీవెన ఆశీర్వాదం కావాలో ఇదిగో ఇంతసేపు పాటు మన యొక్క ఉపదేశాలు మాట్లాడినందుకు యేసయ్యా ఇంతసేపు పాటు నీ వాక్యము గొప్ప వాక్యము, జీవముల వాక్యమయ్యా. నీ వాక్యము మధురమైన వాక్యమయ్యా. నీ వాక్యము నా జీవితాన్ని సరిచేసే వాక్యమయ్యా. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది తండ్రి. అయ్యా ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉండగా తండ్రి నా జీవితంలో ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు దేవా. నా జీవితంలో అయా నేను నమ్ముకున్న రోజుల్లో కూడా తండ్రి అయా ఎన్నో కష్టాలతో, వ్యాధులతో, బాధలతో ఉన్నాను ప్రభువా. యేసయ్యా